ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొదట క్యాబినెట్లో ఆమోదం తెలిపి అనంతరం పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న విషయం తెలిసిందే. 2024 జూన్ 2తో గడువు ముగియడంతో ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, అమరావతి ప్రాంతంలో చేపట్టిన రాజధాని నిర్మాణ కార్యక్రమాలు, ఇతర చర్యలపై కేంద్రానికి నోటిచ్చింది. దీంతో ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించింది. 2024 జూన్ 2 నుండి, అనగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన నాటి నుంచే వర్తింపజేయాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించిన కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలను కోరింది. ఇప్పటికే పలు శాఖలు తమ అభిప్రాయాలు చెప్పగా, పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖల అభిప్రాయాలు త్వరగా పంపాలని సూచించింది. మంత్రిత్వ శాఖలతో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాన్ని కూడా తీసుకోనుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర హోంశాఖ నోట్ తయారు చేయడంలో నిమగ్నమైనట్లు సమాచారం.